ఇంకో లాజికల్ పాయింట్ చెప్తాను. ఇద్దరు ఏక శరీరం అయితే, బాగా వినండి, టర్నింగ్ పాయింట్. ఇద్దరు ఏక శరీరం అయితే భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు భార్యకి? భర్తను ఎందుకు శిరస్సుగా పెట్టాడు? భార్యను ఎందుకు లోబడమని చెప్పాడు? ఇప్పుడు తండ్రితో కుమారుడు ఒక్కటైనా ఏకమైనా తండ్రి శిరస్సు. యేసు ప్రభు తండ్రికి కుమారుడు. దేవుడైతే కావచ్చు, ఒప్పుకుంటాం మేము కూడా, దేవుడే, ఎస్, మా రక్షకుడు, మా దేవుడు, ఏమండి. కానీ ఆయన మాకు తండ్రి కాడు. ఎవరు? ఒక తండ్రి ఉన్నాడు, ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. మనందరికీ తండ్రి, ఆయనకే పేరు పెట్టాలి తండ్రి అని. దేవాది దేవునికే వెళుతుంది, సుప్రీంకే వెళుతుంది అది. యేసుప్రభు కాదు. యేసుప్రభు తండ్రిగా పిలువబడినా, ఇప్పుడు ఎలాగైతే మీరు తండ్రులుగా పిలువబడుతున్నారో, యేసుప్రభు కూడా పేరు పెట్టబడింది. ఏమని? నిత్యుడగు తండ్రి, నిత్యము ఉన్న తండ్రి అనే పేరు. కానీ ఆయనకు కూడా తండ్రి ఉన్నాడా? నిత్యుడుగు తండ్రిని యేసుప్రభు కూడా తండ్రి ఉన్నాడా? ఒప్పుకున్నాడు, నా తండ్రి. లేచిన తర్వాత కూడా నా తండ్రి, మీరు నా సోదరులు అన్నాడు. ఆయననేమో తండ్రి అన్నాడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుల బంధాన్ని గురించి మనం ఆలోచిస్తే, తండ్రి అని పిలవాలంటే దేవుణ్ణే పిలవాలి, తండ్రి అయిన దేవుణ్ణే పిలవాలి. పదం ఉంది కదా అని ఉపయోగిస్తే ఎలాగా? ఏమండి, భార్యని అమ్మ అని పిలవచ్చా? బాగా వినండి, భార్యని అమ్మ అనొచ్చా? అమ్మని భార్య అనొచ్చా? చెప్పండి. అనడానికి వీల్లేదు. అంటే అమ్మ ఎప్పుడు కూడా భార్య కాలేదు. అమ్మ అన్నామంటే మరి భార్యని కూడా అమ్మ అని పిలిచావు కదండి. అవును, నేను కూడా నా భార్యని అమ్మ అంటాను. నేను అమ్మ అంటే నన్ను కన్నదనా? నన్ను కన్నదేస్తే రాణి, నన్ను కన్నది నా తండ్రి పిడి సుందర్రావు, ఆయన పేరే చెప్పాలి. అలాగని నాన్నని ఎవరు పిలిచినంత మాత్రాన అందరూ తండ్రులు అయిపోతారా? ఎవరు? కనుక తండ్రి అనే ప్రతి చోట మీరు దాన్ని అప్లై చేస్తే ఎలా? అక్కడున్న వాల్యూ ఏంటో, అక్కడున్న బంధం ఏంటో చూడాలి. భార్యలకి శిరస్సుగా ఎవరిని పెట్టాడు? భర్త. భర్తే శిరస్సు. ఏకదేహమైన ఏకత్వం ఉన్న వాళ్ళలో, అంటే ఏకత్వంలో ఉండకూడదా? హెడ్ ఉండకూడదా? ఏకత్వంలో పెద్దరికం ఉండదా? భార్యాభర్తల ఏకత్వంలో భర్త శిరస్సా కాదా? అలాగే తండ్రి కుమారులు పరిశుద్ధాత్మ ఏకమైతే ఆ ఏకంలో శిరస్సు ఎవరో మొన్న చదివించాను, మళ్ళీ ఇప్పుడు మీరు చదవాలి. ఏంటది? ఎవరికి శిరస్సు, ఎవరికి తండ్రి అటండి? కొరింథీ రాసిన పత్రిక చూడండి ఆ మాట. కొరింథీ పత్రికలు ఏమన్నాడు? కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడు. మర్చిపోకండి, యేసుప్రభు దేవుడైతే కావచ్చు, కానీ ఆ దేవుడైన క్రీస్తుకు కుమారుడుకు కూడా ఒక శిరస్సు ఉన్నాడు, హెడ్. ఏకమే, సమానమే. ఏమండి, మరి జీవమన కృపావరులు మీ భార్యలు మీతో సమానంగా అన్నారనే లేదా? సమానులో కాదా? పరలోకమనే జీవమనే కృపావరులో భార్య భర్తలు సమానమైన వారసులు అయితే మరలా భర్తను ఎందుకు హెడ్గా చేశాడు? ఏకంగా అన్నారు కాబట్టి ఏకంలో సమానత్వం ఉంటుంది, కానీ హెచ్చు తగ్గులో ఉండని ఏ పిచ్చోడు వాగినా భార్యాభర్తలు ఏకమైన భర్తేరా హెడ్ ఫ్యామిలీకి. అలాగే పరలోకంలో కుటుంబానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకటి కుమారుడైన యేసు ప్రభు వారు, రెండోది కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు వారు. వీళ్ళు దేవునితో సమానంగా దేవుడు కూర్చోబెట్టుకున్న వీళ్ళిద్దరికి హెడ్ ఒకడున్నాడు. వాళ్ళ ముగ్గురులో హెడ్ ఎవరో తెలుసా? ఏమండి, మనమంతా దేవుని వారం అయితే, క్రీస్తు వారం అయితే, ఆ మాట కూడా అంటాడు చూడండి, 4వ అధ్యాయం అనుకుంటాను, చూసి ముగించుకుందాం. మనమంతా క్రీస్తు వారం అయితే, క్రీస్తు ఏమండి, క్రీస్తు ఎవరి వారం అని అంటారు చూడండి అక్కడ. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. 23. మీరందరూ ఎవరు? క్రీస్తు వారట. క్రీస్తు ఎవరు వారట? దేవుడివా, దేవుని వాడు. ఏంటి, క్రీస్తు కూడా దేవుని వారు? అదేంటి? మనమంతా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వాళ్ళం అవ్వాలి, కానీ మనమంతా క్రీస్తు వారం అయితే క్రీస్తు దేవుని వాడేంటి? అంటే క్రీస్తుకు పైన ఎవరున్నారు? సుప్రీం. క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు ఏకము కాలేదు, ముగ్గురు అన్ని కాలాలలో వేరుగా ఉన్నారు అన్ని కాలాలు అనేది రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను మీకు. వీరు అన్ని కాలాల్లో విడివిడిగా ముగ్గురు ఉన్నారు. ఒక్క దైవత్వం కాదు.
తండ్రి అనే దైవం, కుమారుడనే దైవం, పరిశుద్ధాత్మ అనే దైవం, ఈ ముగ్గురు ఒకళ్ళు సమానంగా ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని ఎలాగ మీరు సమానంగా చూపించలేరు రెఫరెన్స్, కానీ వీళ్ళు సమానంగా దేవుడు ఉండనిచ్చిన సమానత్వంలో కూడా హెడ్ ఉంటుందర్రా పిచ్చోళ్ళారా. భార్యాభర్తలు ఎలాగ ఏకదేహంతో ఏకమై ఉన్నా వాళ్ళలో పురుషుడు ఎలాగైతే శిరస్సుగా ఉన్నాడో, ఇందర మనం చదువుకున్న కొరింథీ పత్రికలోని స్త్రీలందరికీ శిరస్సు పురుషుడైతే, ఆ పురుషులకు శిరస్సు క్రీస్తు అయితే, ఆ క్రీస్తుకు అల్టిమేట్ శిరస్సు దేవుడు అని క్రొత్త నిబంధన సర్వ సత్యము చెప్పింది. ఈ సత్యాన్ని ఒప్పుకోలేనడు క్రీస్తు విరోధి. ఖబర్దార్, జాగ్రత్త.